చాలామంది నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో ఆ యొక్క నిర్ణయం సరైనటువంటిదా కాదా అనేటువంటి సంశయంలో ఉంటూ ఉంటారు. దానికి వాస్తుపరమైనటువంటి ఎటువంటి దోషం ఏర్పడడం వల్ల మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సరిగ్గా ఉండవు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ ప్రధానంగా నిర్ణయము అనేటువంటిది ఏంటంటే మన ఆలోచనకి సంబంధించినటువంటి అంశం. అది సరైనటువంటి నిర్ణయాలు అవ్వాలి. మన జీవితం అంతా కూడా మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రాంగ్ స్టెప్ వేసాము, రాంగ్ నిర్ణయం తీసుకున్నాము, అది కంప్లీట్ రాంగ్గా వెళ్తూ ఉంటుంది. అలా కాదండి, రైట్ స్టెప్ తీసుకున్నాము, సరైన నిర్ణయం తీసుకున్నాము, అది వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా కానీ దానికి జ్యోతిష్యపరమైనటువంటి కారణాలు కొన్ని ఉంటాయి, వాస్తుపరమైన కారణాలు ఉంటాయి. ప్రధానంగా నిర్ణయం అనేటువంటిది ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది, వాస్తులో ఏ దోషం ఏర్పడడం వల్ల జరుగుతుంది, ఎటువంటి దోషాలు చేయకూడదు, అక్కడ బాత్రూమ్స్ పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. ఏమిటది అంటే ఈశాన్యము. ఈశాన్యము వాస్తు పురుషుడి యొక్క శిరస్సు స్థానము. శిరోభాగంలో గనక ఎక్కువ బరువులు ఉంటే, అందుకే చూడండి ఇంట్లో ప్రతి రూమ్లోని ఈశాన్యంలో బరువు పెట్టకూడదు అంటారు. మేజర్గా మొత్తం ఇంటికి ఈశాన్యంలో బరువు ఎక్కువ పెట్టకండి అంటారు. ఈ విషయాన్ని చాలామంది రాంగ్గా కూడా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఈశాన్యంలో దేవతా గృహం కట్టకండి బరువు అంటారు. దేవతా గృహము బరువు అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శిరస్సు ఉంది, శిరస్సుకు ఉండేటువంటి చెవులు, శిరస్సుకు ఉండే ముక్కు, శిరస్సుకు ఉండేటువంటి కళ్ళు, శిరస్సు మీద ఉండేటువంటి ఇవన్నీ బరువుగా అవ్వవు శిరస్సుకి. అవి కాకుండా అడిషనల్గా ఇంకేదైనా అంటే అక్కడ ఉండేటువంటి కారకత్వానికి అది బరువు అవ్వదు. కాబట్టి ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకోమనే శాస్త్రంలో ఉంది. ఈశాన్యే దేవతా గృహ్ అనేటువంటి శ్లోక సంబంధించిన ప్రామాణికం అది. కాబట్టి అలా అని చాలామంది తెలియక ఈశాన్యంలో బరువు పెట్టకుండా లాక్ చేసి వదిలేద్దామండి, ఇంకా ఈశాన్యంలో ఏ బరువులు పెట్టాలనుకుంటారు. అది కూడా పూర్తిగా తప్పు. దాన్ని ఈశాన్యము మూత ఏర్పరచడము అంటారు. ఈశాన్యంలో చీకటి గది చేయడం అంటారు. నైరుతి గదిని చీకటిగా ఉంచి ఈశాన్యం గదిని ఓపెన్గా చేయాలి, అది శాస్త్రం. అయితే ఈశాన్యంలో మీరు పూజాది కార్యక్రమాలకు సంబంధించిన పటాలు కానివ్వండి, అక్కడ పెట్టేటువంటి ప్రసాదాలు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి పీటలు కానివ్వండి, ఇవన్నీ కూడా బరువులు కిందకి రావు. పూజకి సంబంధించిన వాడేవి బరువు కిందకి రాదు. అక్కడ స్టాక్ పెట్టుకుంటారు ఒత్తులని, లేకపోతే పసుపు కుంకుమని, ఇవేవి కూడా మనం బరువుల కింద తీసుకోవడానికి వీలు లేదు. అయితే ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత ఏర్పడకూడదు, అంటే ఒక కిటికీ ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా కొంతమందికి ఒక్కోసారి ఈశాన్యంలో ద్వారం ఉంటుంది, టిల్ట్ అయినప్పుడు అది ఈశాన్య ద్వారం కూడా పనిచేస్తుంది ఒక్కోసారి. అంటే ఇలాగా తూర్పు ఇలా ఉంది, కానీ తూర్పు కొంచెం టిల్ట్ అయింది అనుకోండి, పేరుకి అది ఈశాన్యం కన్నా తూర్పు అవుతుంది. ఇంద్రాజయ పదాలు అక్కడ ఏదైనా వస్తే అక్కడ మనం డోర్ కూడా పెడతాం. అలాంటప్పుడు ఈశాన్యంలో మనం చెప్పారు కానీ మనకి తలుపు వచ్చేసింది, ఎంట్రన్స్ డోర్ అయినందుకు మనం అక్కడ పెట్టుకోలేకపోతున్నాం అని భయపడాల్సిన పని ఏం లేదు. పూజ గదిని ఈశాన్యంలో మీకు ఒకవేళ కుదరనప్పుడు తూర్పు నుంచి ఈశాన్యం నుంచి తూర్పు మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఈశాన్యం నుంచి వాయువ్యం దగ్గరలో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. దక్షిణ తూర్పు ఆగ్నేయం వరకు కూడా పెట్టుకోవచ్చు, దానికి ఏం తప్పులేదు. అయితే చాలామంది తెలియక కొన్ని ఇళ్లలో ఈ ఈశాన్యంలో ఉండవలసినటువంటి పూజ గదిని తీసుకెళ్ళి దక్షిణ నైరుతిలోని దక్షిణంలో పెట్టేస్తారు. ఏమంటే ఇక్కడంతా హాల్ వచ్చింది కదండి, దక్షిణ నైరుతిలో పెట్టేసామని. అది మీరు చేసేటువంటి పూజలు ఎక్కడా కూడా ఫలితాలను ఇవ్వవు. మీకు ఒకవేళ అంతగా దక్షిణంలో కానీ ఆగ్నేయంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ పెట్టేటట్టయితే మీరు ఖచ్చితంగా అక్కడ హోమాది కార్యక్రమాలు చేయొచ్చు, కానీ వేరేవి చేయరాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ఆలోచన స్థానానికి మిగతా దిశలకి సంబంధం ఉంటుంది. అంటే అలాగా ఈశాన్యంతో పాటు తూర్పు కూడా పాడైంది అనుకోండి, ఇంట్లో రిలేషన్స్ విషయంలో తీసుకునే ఆలోచన తప్పుగా తీసుకుంటారు. తూర్పు అంటే ఉదాహరణకి ఈశాన్యము పాడైంది, ఆగ్నేయం కూడా పాడైంది అనుకోండి, అప్పుడు జరిగేటువంటి మిస్టేక్స్ ఏమిటి అంటే వీళ్ళు ఇక్కడ ధన సంబంధించిన విషయంలో, ఇంట్లో స్త్రీమూర్తికి సంబంధించిన విషయంలో, వివాహ సంబంధించిన విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా దక్షిణము ఈశాన్యం రెండు కలిపి పాడైనట్లయితే అప్పుడు వీరు ఆలోచన ఏదైతే ఉంటుందో, ఒక్కోసారి చూడండి కొంతమంది ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళు ఉద్యోగం మానేస్తారు. అయ్యో ఎందుకు ఇలా మానేసావు, ఏమైందంటే అయ్యో నాకు అర్థం కాలేదండి, ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నా అంటారు. ఇంకొంతమంది వాళ్ళ ఆలోచన విధానంలో లైఫ్ బాగానే వెళ్తున్నా కదా, ఏదో చిన్న గొడవ వల్ల డివోర్స్ ఇచ్చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే ఈశాన్యము నైరుతి పాడవుతుంది. మరొక విషయం ఏంటంటే
చక్కగా లాభం వచ్చేదాన్ని కూడా వదులుకుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఈశాన్యంతో పాటు పడమర కూడా పారవుతుంది. మరికొంతమంది ఎప్పుడూ డిప్రెస్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు, ఆలోచనలో ఎక్కువ, అంటే వాళ్ళకి జరిగినటువంటి అంశాలని మాటిమాటికి అదే ఊహించుకుంటూ అర్థం చేసుకుంటూ దాన్నే ఆలోచించుకుంటూ డిప్రెస్లోకి వెళ్ళిపోతుంటారు. దానికి కారణం ఏమిటంటే ఈశాన్యంతో పాటు పడమర వాయువ్యం కూడా పాడైందని అర్థము. ఈ రకంగా ఈశాన్యంతో పాటు మనకి ఏ దిశలు పాడయ్యాయో ఆ దిశా సంబంధంగా దోషం ఏర్పడుతుంది. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు, జోన్స్ కూడా తగ్గకూడదు కాబట్టి స్క్వేర్లో కట్టుకోండి. సరే, ఒకవేళ మీకు స్క్వేర్లో కుదరలేదు, రెక్టాంగిల్లో కట్టుకోండి ఇల్లు అని చెప్తూ ఉంటారు. అంతేగాని అదే రెక్టాంగిల్లో మళ్ళీ రెక్టాంగిల్ కంటే మించి 1:2 రేషియో కంటే ఎక్కువ పొడవు ఉంటే మంచిది కాదు. అందులో కూడా దక్షిణం నుంచి ఉత్తరం వైపు ఎక్కువ పొడవు ఉండొచ్చు, అంటే సూర్యకిరణాలు చక్కగా ఇంట్లోకి వెళ్ళడానికి బాగుంటాయి. అలా కాకుండా తూర్పు నుంచి పడమర వరకు ఎక్కువ పొడవు ఉన్నట్లయితే సూర్యకిరణాలు వెళ్ళేటువంటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఎప్పుడైనా కానీ ఈశాన్యమే ప్రధానం కాబట్టి అక్కడ పొరపాటును కూడా లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకోవద్దని చెప్తారు. ఒక ఇల్లు వాస్తు చేసేటప్పుడు కూలగొట్టడం ఇలాంటివి ఏమీ చేయకూడదు, కానీ ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. శ్రీమాత్రే నమః.